నా అభిప్రాయం. శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు దయాకర్ గారు 3 పాయింట్ చెప్పారు ఆయన. ఒకటి, ఎన్నికల కమిషన్ అనుమతి లేనిది అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఖర్చు పెట్టలేడు రూపాయి. ఆర్బీఐ మనకు ఎందుకు ఫైన్ పెట్టింది? ఇవన్నీ పాయింట్స్ రేజ్ చేస్తున్నారు. భరత్ గారు ఇప్పుడు ఒకటి, ఒక మంచి ఉద్దేశంతో చేసిండు కనుకనే, మంత్రి తప్పు చేయలేదు కనుకనే నేనేం చెప్పిండు, జనరల్ గా నాకు సంబంధం లేదు అధికారులు చేసి అని చెప్తారు ఎవరే కానీ. నిజంగా కరప్షన్ చేసి అందులో అవినీతి చేసి అంటే గ్యారంటీగా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు. ఒకరు ఎంతవరకు ఉంది, ఎవరు బాధ్యులు అనేది చట్టం ఉంది కదా. చట్టం ఉండేందుకు కోర్టు కేసు అయింది. చట్టం అంటే జడ్జిలు మొత్తం అవినీతి పర్ల జడ్జి న్యాయ వ్యవస్థను మనం నమ్మాలి కదా, గౌరవించాలి కదా. ఇలా కోర్టులో వెళ్ళింది, రేపు కోర్టు చెప్తారు కదా. బట్ హైకోర్టు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలే కదా. హైకోర్టు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలే కదా మీకు. రిలీఫ్ రావాలంటే ఇది అవినీతి చేసి చెప్పలే కదా. స్టార్టింగ్ స్టేజ్ లోనే నేను కొట్టేయలేను, ఎఫ్ఐఆర్ ఇమేడ్ కొట్టేయలేను, అది ఇన్వెస్టిగేషన్ చేయనన్నారు. కానీ మాత్రం తప్పు చేసినట్లు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, దానిలో నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చారు. శ్రవణ్ అయినా లేకపోతే ప్రభాకర్ రావుకైనా నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఇవ్వలేదు. అట్లా కాదండి, అడ్వకేట్ గారు క్లియర్ గా చెప్పిండు. మీరు అట్లా కాదు, అది మీరు మాట్లాడే తప్పు. అది స్టార్టింగ్ స్టేజ్ లో పూర్తి కొట్టేయడానికి రాదు అంటే ఒకటి క్వాష్ చేయడానికి ఒప్పుకోలేదు. ఆయన చెప్పింది ఏంటంటే శరత్ గారు, అసలు ఆ క్వాష్ పిటిషన్ వేయడమే కరెక్ట్ కాదు, ఇల్ అడ్వైజ్ అంటున్నారు, అంతే కదా? Yes, exactly. That was too early and there was too much of fear. పిరికోడ్ చేసినట్టుగా కోర్టు కురికినాడు తప్ప కొంతకాలం వెయిట్ చేసేది ఉండే. వాళ్ళు ఏం కనుక్కుంటారు, ఏంటిది, అరెస్ట్ చేసే పాసిబిలిటీ ఉందా లేదా వెయిట్ చేయాలి కదా. మబ్బులు రాగానే ఛత్రీలు పట్టుకొని బయట కురుకుతారండి. సో కేటీఆర్ ఆ పిటిషన్ వేయడం అక్కడ కరెక్ట్ కాదు. క్వాష్ ఎగ్జాక్ట్లీ రాంగ్. బట్ ముందస్తు బెయిల్ పోతాడు, క్వాష్ కాకుండా ముందస్తు బెయిల్ politicians, sir. Both of them are politicians. The government is also politically motivated. The accused is also a politician కాబట్టి they wanted to take political advantage of an incident. But to look at the issue from the standpoint of investigation అంటే ఇవాళ క్రైమ్ బుక్ అవుతే రేపటికే ఇన్వెస్టిగేషన్ జరిగి మొత్తం ఎఫ్ఐఆర్ ఇస్ నాట్ ఎ కంపెండియం ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్. ఇట్ ఓన్లీ ఇగ్నైట్స్ యాక్షన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. అట్లా ఉండాలి. తర్వాత రెండోది భరత్ గారు, ఒక చిన్న విషయం. నిన్నగాక మొన్న మన సహ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసినప్పుడు నీకు లోయర్ కోర్టులో ఆయన రిమాండ్ విధించింది. ఆ రోజున కూడా ఒక ఛానల్ కి ఇచ్చిన దాంట్లో దీంట్లో దేర్ ఇస్ నో కేస్, నథింగ్, ఇట్స్ ఇల్ అడ్వైజ్డ్, ఇది రాంగ్ అని అన్నాను. సుప్రీం కోర్టులో ఆయన మీద నేరం నిరూపించడానికి సిద్ధార్థ లూథ్రేను తర్వాత హరీష్ అతని పెట్టారు, ముకుల్ రోత్కి పెట్టుకున్నారు, ఫార్మర్ అటార్నీ జనరల్ పెట్టుకున్నారు. అయినా సరే ప్రభుత్వం అన్ని డబ్బులు ఖర్చు పెట్టిన ముకుల్ రోత్కి చార్జెస్ 15 lakhs per day, అతను లూథ్రా చార్జెస్ 10 lakhs per day. పర్ డే 10 నిమిషాలే, 10 నిమిషాలు. 10 నిమిషాలు. వాళ్ళు ఏం చెప్పినారు, దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ ఇస్ నాన్ సెన్స్ అన్నారు. ఇక్కడ కేసు పెట్టి ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఇక్కడికి సిద్ధార్థ లూథ్రాన్ తీసుకొచ్చినాడు. ఇక్కడ అడ్వకేట్ జనరల్ లేరా, ఇక్కడ లీగల్ సెటప్ లేదా? నిజంగా ఇందులో దమ్ముంటే ఆర్గ్యుమెంట్ చేయడానికి. ఉర్దూలో ఒక షాయరీ ఉంటది భరత్, అదేంటిదంటే ఒక భార్య భర్త సాటిస్ఫాక్షన్ కోసం రోజు అన్ని రకాల వంటకాలు వండుతుంది. వండి కంచంలో పెట్టినాక కూడా వాడు రోజు పచ్చడి ఎక్కడ ఉంటుంది అని పచ్చడి పెట్టమని అడుగుతుంటాడు. ఒకరోజు భార్య, ఏమండి నేను ఇంత కష్టపడి ఇన్ని వంటలు వండితే నువ్వు అవేవి తినకుండా పచ్చడేది అంటే అందులో ఒక మాట చెప్తాడు, అగర్ తేర సబ్జీ మే దమ్ నయ్యే తో అచారికి జర్రత్ పడితే అని. అంటే నీ కేసులో బలం లేదు కాబట్టి నువ్వు పెద్ద పెద్ద న్యాయవాదుల నుంచి ఖర్చు కాకుండా ఓన్లీ నాట్ టు అరెస్ట్ వేస్తే కరెక్ట్ ఉండేదా? అసలు నాట్ టు అరెస్ట్ అవసరమే లేదండి. హీ వాజ్ నాట్ అరెస్టెడ్ సో ఫార్, ది కోర్ట్ వాజ్ రైట్. అంటే మరి ముందస్తు బెయిల్ పిటిషన్స్ వేస్తారు కదా ఇప్పుడు వీళ్ళంతా వేసినట్టు మిగతా వాళ్ళు. సార్, ఒక రీజనబుల్ అప్రహెన్షన్ అనేది ఒకటి ఉంటుంది సార్ లాలో. ఓకే, రీజనబుల్ అప్రహెన్షన్ అనేది ఉంటే పిటిషనర్ కు ఉండొచ్చు. ఇట్ ఈస్ అన్ యాంటిసిపేటరీ బెయిల్, ఇట్ ఈస్ నాట్ ఎ బెయిల్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ అరెస్ట్. ఓకే, రీజనబుల్ అప్రహెన్షన్ అనేది పిటిషనర్ ఫీల్ అవుతున్న దాంతో జడ్జి గారు ఏకీభవించినప్పుడు నాట్ టు అరెస్ట్ అని ఇస్తాడు. నాట్ టు అరెస్ట్ అని ఇస్తే దాని అర్థము ఆ అక్యూజ్డ్ క్రైమ్ చేయలేదని కాదు. తర్వాత ఆ కేసులకి ఒక కేసుకు ఇక్కడ పొంతన లేదండి. ఇప్పుడు ఏదైతే జడ్జి గారు ఒక ఒపీనియన్ వ్యక్తం చేసినారో, మొట్టమొదటి రోజునే నేను నాట్ అరెస్ట్ అని ఇవ్వడము, ఇన్వెస్టిగేషన్ స్కటిల్ చేయడం కరెక్ట్ కాదు. ఇతను నన్ను అరెస్ట్ చేస్తారన్న అప్రహెన్షన్ ఇస్ ఇల్ ఫౌండెడ్. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ క్రైమ్
there is nothing on the basis of this loose case he need not be arrested అనే భావన పోలీసులకు ఉంటది అని ఆయన కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేసినాడు. అదే చూపెట్టినారు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? దయాకర్ గారు 6 నెలలైంది. తమ్మలేదని దయాకర్ గారు డిసెంబర్ లో రిజిస్టర్ చేశారు. 6 నెలలైంది. ఏం ఎవిడెన్స్ సంపాదించారు ఇప్పటి వరకు అంటే?